ప్రకాశం జిల్లాలోని జనసేన నేతలతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయట. తెలుగు తమ్ముళ్లతో కాకుండా చంద్రబాబు స్వయంగా జనసేన నేతలను పిలిపించుకుని మాట్లాడడం ఏంటి అన్న ప్రశ్న ఆ పార్టీలలో చర్చకు దారితీస్తుందట. ఇంతకీ జనసేన నేతలతో చంద్రబాబు ఏం చర్చించారు, చంద్రబాబుకు జనసేన నేతలు ఏం చెప్పుంటారు అనేది జిల్లాలోని తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ రేపుతోందిట. ఇంతకీ జనసేన నేతలతో చంద్రబాబు ఏం డిస్కషన్ చేశారు, చంద్రబాబు భేటీలో జనసేన నేతలకు ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు, వరుస భేటీల వెనుక ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేతలతో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కాగా, తాజాగా జనసేనకు చెందిన కాపు నేత వ్యాపారవేత్త కంది రవిశంకర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. వరుసగా బాలినేని శ్రీనివాసరెడ్డి, కంది రవిశంకర్లతో చంద్రబాబు సమావేశమవ్వడం జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే సీఎం చంద్రబాబు జనసేన నేతల మీటింగ్ వెనుక ఆంతర్యం ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది. జిల్లాలోని టీడీపీ, జనసేన పార్టీలతో పాటు లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తోంది. స్థానికంగా రెండు పార్టీల మధ్య నెలకొన్న విభేదాల గురించి మాట్లాడారా, లేక రాబోయే స్థానిక ఎన్నికల గురించి తమ అధినేత జనసేన నేతలతో చర్చించి ఉంటాడా? ఇలా అనేక డౌట్లు టీడీపీ నేతలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయట. ఇంతకీ చంద్రబాబు జనసేన నేతల భేటీలో ఏం చర్చించి ఉంటారనేది తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ రేపుతోందట. మరోవైపు జిల్లాకు చెందిన జనసేన క్యాడర్లో కూడా ఇదే అంశం చర్చకు తెరలేపింది. ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కాపు నేత జనసేన నాయకుడు కంది రవిశంకర్తో చంద్రబాబు భేటీ అవ్వడం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనకు చెందిన నేతలతో సీఎం చంద్రబాబు వారం రోజుల వ్యవధిలో వరుసగా భేటీ అవ్వడం వెనుక రెండు పార్టీలలో ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో చంద్రబాబు భేటీ కావడం కామనే అయినప్పటికీ ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులను చంద్రబాబు స్వయంగా పిలిపించుకుని మాట్లాడడమే జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇదే అంశం ప్రకాశం జిల్లాలోని టీడీపీ క్యాడర్లో చర్చకు దారితీస్తుంది. జనసేన నేతలను చంద్రబాబు పిలిపించుకుని వాళ్లతో ఏం మాట్లాడి ఉంటారు అనేది జిల్లాలోని తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠగా మారింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన నేతలతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఒంగోలు కార్పొరేషన్తో పాటు జిల్లాలోని మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికల గురించి చంద్రబాబు జనసేన నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చంద్రబాబు బాలినేనితో ఆరా తీసినట్లుగా కూటమి పార్టీలో చర్చ జరుగుతోంది. కార్పొరేషన్ సీట్ల పంపకం విషయంతో పాటు మేయర్ పదవి గురించి బాలినేనితో చంద్రబాబు చర్చించారట. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మేయర్ పదవి ఇస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని బాలినేని చంద్రబాబు ఎదుట ఉంచినట్లుగా సమాచారం. కాపు సామాజిక వర్గానికి మేయర్ పదవి ఇవ్వడం ద్వారా కూటమి పార్టీలు మరింత బలపడతాయని వివరించారట బాలినేని. రాబోయే ఎన్నికల్లో కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఇదే అంశం కలిసి వస్తుందని అభిప్రాయాన్ని బాలినేని వ్యక్తం చేశారట. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీలకు కలిసి వచ్చే అంశాలపై బాలినేని చంద్రబాబుతో చర్చించాడట. ప్రకాశం జిల్లాతో పాటు నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో కూటమి పార్టీల డెవలప్మెంట్కు ఏ అంశాలు కలిసి వస్తాయి అనే అంశాలను కూడా బాలినేని చంద్రబాబుకు వివరించారట. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల గెలుపుకు కృషి చేయాలని చంద్రబాబు బాలినేనికి సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే కార్పొరేషన్ సీట్ల విషయంలో చంద్రబాబుతో బాలినేని ఏం చర్చించి ఉంటారనేది కూటమి నేతల్లో చర్చ జరుగుతోందట. బాలినేని జనసేన పార్టీలోకి వచ్చే సమయంలో తనతో పాటు వచ్చిన కార్పొరేటర్లకు మరోసారి పోటీ చేసేందుకు అవకాశం కల్పించమనే ప్రతిపాదన బాలినేని చంద్రబాబు వద్ద ఉంచినట్లుగా తెలుస్తోంది. కార్పొరేషన్లో బాలినేని ప్రతిపాదిస్తున్నట్లుగా సగం సీట్లు ఆయన వర్గానికి కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటనే దానిపై కూటమి నేతల్లో చర్చ జరుగుతోందట. మరోవైపు కాపు నేత కంది రవిశంకర్తో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. చదలవాడలోని తన విల్లాస్లో 100 కోట్ల వ్యయంతో రవిశంకర్ నిర్మిస్తున్న 5 స్టార్ హోటల్ వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారట. దీంతో పాటు ఒంగోలులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా చంద్రబాబు వాకబు చేశారట. ఒంగోలు కార్పొరేషన్ పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారట.
మొత్తంగా ఇటీవల కాలంలో వరుసగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేతలతో చంద్రబాబు భేటీ కావడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలో టీడీపీ జనసేన పార్టీల మధ్య అక్కడక్కడా నెలకొన్న విభేదాలు పరిష్కారం దిశగా జనసేన నేతలతో చంద్రబాబు భేటీ కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబుతో జనసేన నేతలు భేటీతో కొత్త జోష్ నింపుతుందని అభిప్రాయం జనసేన క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. జనసేన నేతలతో చంద్రబాబు వరుస సమావేశాలు టీడీపీ జనసేనతో పాటు జిల్లా రాజకీయాలలో మరో రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. మరోవైపు జనసేన నేతలతో చంద్రబాబు ఏం చర్చించి ఉంటారో, జనసేన నేతలు చంద్రబాబుకు ఏం చెప్పి ఉంటారో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారట. మొత్తంగా జనసేన నేతలతో చంద్రబాబు వరుస భేటీలు ప్రకాశం జిల్లాలోని కూటమి పార్టీలలో ఉత్కంఠ రేపుతున్నాయి. జనసేన నేతలతో చంద్రబాబు భేటీ వెనక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు తెగ టెన్షన్ పడిపోతున్నారట.